హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. 5 నిమిషాల్లో దోమలు మీ ఇంటి నుండి పారిపోవాలంటే ఈ అద్భుతమైన చిట్కాను ఫాలో అవ్వాల్సిందే. కులిసిడే కుటుంబానికి చెందిన దోమలు మానవ రక్తాన్ని పీల్చి బ్రతుకుతాయి. ఈ విధంగా రక్తం పీల్చినప్పుడు కొన్ని రకాల వ్యాధులు కలుగుతాయి. అంతేకాకుండా చర్మం మీద దద్దుర్లు, దురద, మంట వంటివి వస్తాయి. దోమలను తరిమి కొట్టడానికి మస్కిటో కాయిల్స్ స్ప్రేలకు బదులుగా సహజసిద్ధమైన పద్ధతులను ఉపయోగించాలి. మస్కిటో కాయిల్స్ వంటి వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అదే సహజసిద్ధమైన పద్ధతుల ద్వారా దోమలను తరిమి కొడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సీజన్ ఏదైనా దోమలు మాత్రం తప్పడం లేదు. ఇప్పుడు చెప్పే రెమెడీ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. దోమలను చిటికలో మాయం చేసేస్తుంది. ఈ రెమెడీకి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ మనకు సులభంగా అందుబాటులో ఉండేవే. కేవలం 4 ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి ఈ దోమల నివారణ రెమెడీని చేస్తున్నాం. చేయడం చాలా సులువు. ఈ రెమెడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మరియు ఎలా తయారు చేసుకోవాలో వివరంగా చూద్దాం. మొదటి ఇంగ్రీడియంట్ బిర్యానీ ఆకు. సాధారణంగా ప్రతి ఒక్కరూ బిర్యానీ ఆకును బిర్యానీ, పలావ్ వంటి మసాలా వంటకాల్లో వేస్తూ ఉంటారు. బిర్యానీ ఆకు దోమలను తరిమి కొట్టడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. మనం బిర్యానీ ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సిద్ధం చేసుకోవాలి. ఇక రెండో ఇంగ్రీడియంట్ లవంగాలు. లవంగాల్లో సుగంధ తైలాలు అధికంగా ఉంటాయి. అందువల్ల లవంగాలు దోమలను తరిమి కొట్టడానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. లవంగాల పొడి, లవంగాల నూనె, లవంగాలు ఇలా ఏ రూపంలో తీసుకున్న దోమలను తరిమి కొట్టడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనం ఈ రెమెడీలో లవంగాలు ఉపయోగిస్తున్నాం. లవంగాల నూనెను కూడా ఉపయోగించవచ్చు. ఇక మూడో ఇంగ్రీడియంట్ కర్పూరం. కర్పూరం అనేది సాధారణంగా ప్రతి ఇంటిలోనూ ఉంటుంది. కర్పూరం దోమలను తరిమి కొట్టడానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. కర్పూరంలో ఉన్న ఘాటు కారణంగా దోమలు పారిపోతాయి. ఈ ఘాటును దోమలు అస్సలు భరించలేవు. ఇక 4వ ఇంగ్రీడియంట్ పుదీనా టాబ్లెట్స్. పుదీనా దోమలను తరిమి కొట్టడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. మనం ఈ రెమెడీ కోసం పుదీనా టాబ్లెట్స్ను వాడుతున్నాం. ఈ పుదీనా టాబ్లెట్స్ మెడికల్ షాప్లో అవైలబుల్గా ఉంటాయి. ఒక అట్ట కేవలం 20 రూపాయలు మాత్రమే. మనం 2 టాబ్లెట్స్ని వాడుతున్నాం. టాబ్లెట్లో ఉన్న లిక్విడ్ని ఉపయోగిస్తున్నాం మనం ఈ రెమెడీ కోసం. ఇక ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లో కట్ చేసి పెట్టుకున్న బిర్యానీ ఆకులను వేయాలి. ఒక 5 లవంగం మొగ్గలను వేయాలి. ఆ తర్వాత 4 కర్పూరం బిళ్ళలను కూడా వేసేయాలి. ఇక ఇప్పుడు పుదీనా టాబ్లెట్స్లో ఉన్న లిక్విడ్ని వేయాలి. మనం ఇక్కడ 2 పుదీనా టాబ్లెట్స్ని వాడుతున్నాం. చూసారుగా, ఒక టాబ్లెట్లో లిక్విడ్ని వేసాం. ఇక రెండో టాబ్లెట్లో లిక్విడ్స్ కూడా వేసేద్దాం. ఇక లిక్విడ్ వేయటం పూర్తి అయిపోయింది. ఇక ఇప్పుడు మనం వెలిగించాలి. చూసారుగా, కర్పూరం వెలిగించాం. ఇప్పుడు కర్పూరం వెలిగించాక బిర్యానీ ఆకు, లవంగాలు, పుదీనా టాబ్లెట్స్లో లిక్విడ్, కర్పూరం అన్నీ కలిసి బాగా మండి పొగ వస్తుంది. ఈ పొగ బాగా వ్యాపింపచేస్తే దోమలన్నీ పారిపోతాయి. సాయంత్రం సమయంలో గదిలో ఒక అరగంట సేపు అట్లా ఉంచితే ఆ పొగ గదంతా వ్యాపించి దోమలన్నీ పారిపోతాయి. దోమలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో కూడా ఈ పొగను వేస్తే దోమలు పారిపోతాయి. అలాగే దోమలు ఈ ఘాటు ఉన్నంత వరకు అటువైపుకి రావు. రోజు రెగ్యులర్గా ఇలా చేస్తూ ఉంటే దోమల బెడద అస్సలు ఉండదు. మనం ఉపయోగించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సహజసిద్ధమైనవే. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కూడా మనం ఈ రెమెడీని ఉపయోగించవచ్చు. ఎటువంటి సమస్యలు ఉండవు. ఈ రెమెడీ కోసం మనం ఉపయోగించిన అన్ని ఇంగ్రీడియంట్స్ మనకి సులభంగా అందుబాటులో ఉండేవే, అలాగే సహజ సిద్ధమైనవి. మీరు ఈ రెమెడీ ఉపయోగించి దోమల నుండి శాశ్వతంగా విముక్తి పొందండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.